వెరీ గుడ్ మార్నింగ్ గైస్. స్క్రీన్ కనిపిస్తే ఒకసారి ఎస్ అని చెప్పి టైప్ చేయండి అండ్ అన్న వాయిస్ కూడా వినిపిస్తే ఎస్ అని చెప్పి చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి. సెషన్ స్టార్ట్ చేద్దాము. ఓకే, వినిపిస్తుందంట. ఫైన్. సో ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ 20 EMA సప్లై జోన్ అండ్ వర్జిన్ సిపిఆర్. సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ కిందకి వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్, పార్షియల్ వర్జిన్ సిపిఆర్ ఉంది. లేదు మార్కెట్ ఈ రోజు పైకి వెళ్తుంది అనుకుంటే 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ డైలీ టైం ఫ్రేమ్ లో 20 EMA స్లోప్ అవుతుంది, ఎక్కడికి కిందకి స్లోప్ అవుతుంది. సో ఈరోజు ప్రీ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి కొంచెం కిందకి అయితే వచ్చింది. సో ఇక్కడ 20 EMA అనేది ఉంది. సో స్లోప్ అవుతున్నప్పుడు ఇది రెసిస్టెన్స్ ఇవ్వచ్చు మార్కెట్. సో ఎఫ్ఐఎస్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా సెల్లింగ్ చేస్తున్నారు, కానీ సెల్లింగ్ చేసినందుకు అంతే ఈక్వల్ గా బయింగ్ ప్రెజర్ రావాలి. కానీ ఏమవుతుంది, ఈ 2 days లో కూడా బయింగ్ ప్రెజర్ అంతేం లేదు. మొన్న వచ్చింది 13th May, నేనైతే మార్కెట్ సైడ్ వేస్ లో పాస్ తీసుకుంది. సో ఈ రోజు కూడా బయింగ్ ప్రెజర్ వస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరగవచ్చేమో. కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి టెక్నికల్ టర్మ్స్ ప్రకారం. ఓకే, లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ జరిగితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కానీ టెక్నికల్ పరంగా చూసుకుంటే ఇంపార్టెంట్ 20 EMA ఉంది, సప్లై జోన్ ఉంది, వర్జిన్ సిపిఆర్ ఉంది అండ్ మార్కెట్ 20 EMA స్లోప్ అవుతుంది కింద కాబట్టి 20 EMA రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకి రావచ్చు. నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే 20 EMA ఎక్కడ ఉంది, స్లోప్ అవుతుంది కిందకి. సో ఈ లెవెల్ దగ్గర అయినా రెసిస్టెన్స్ అయినా తీసుకుంటే మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి కిందకి రావచ్చు, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎంటైర్ జోన్ సప్లై జోన్. ఇక్కడ ఏమైంది, ఆన్ ద డేట్ ఆఫ్ 9th May ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి బిగ్ క్రాష్. ఎన్ని పాయింట్స్ క్రాష్ ఉంది? ఆల్మోస్ట్ మోర్ దెన్ 300-400 పాయింట్స్ క్రాష్ ఉంది. సో ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్, అక్కడికే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ ఏమైనా బ్రేక్అవుట్ అయితే సేమ్ అంతే విధంగా ఇక్కడ ఎవరైతే షార్ట్స్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాస్ ఉంటాయి. ఇక్కడ పైన మార్కెట్ మళ్ళీ కొంచెం అగ్రెసివ్ గా మూవ్ అయిపోవచ్చు, ఇక్కడ వరకు మూవ్ అయిపోవచ్చు 22,496 వరకు. సో ప్రెసెంట్ అయితే ఆ రెసిస్టెన్స్, ఈ లెవెల్ బ్రేక్, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుందా లేదంటే బ్రేక్అవుట్ తీసుకుంటా అన్నది ఎవరు చెప్పలేరు, కానీ మనమైతే మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాని ప్రకారం వెళ్ళిపోతాం. ఓకే, సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటది అని అనుకుంటే మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు రెసిస్టెన్స్ జోన్ అంత పవర్ఫుల్ కాదు. ఓపెనింగ్ అప్పుడు రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం బ్రేక్అవుట్స్ చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ అట్ ది సేమ్ టైం 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అక్కడ నుంచి ఏమైనా రెసిస్టెన్స్ జరిగితే మార్కెట్ కిందకి రావచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా 20 EMA ఉంది అండ్ దెన్ సిపిఆర్ అయితే యావరేజ్ గా ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మనకి యావరేజ్ సిపిఆర్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ అయితే సప్లై జోన్ ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ నుంచే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో షార్ట్ వెళ్తామంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది, మోర్ దాన్ 60-70 పాయింట్స్ అయిపోతుంది. సో అలాంటప్పుడు రాదర్ దాన్ టేకింగ్ ఎంట్రీ కామ్ గా కూర్చొని చూడడం బెస్ట్ ఏం జరుగుతుందో. ఓకే, సో టైం 9:59 ఇప్పుడే మార్కెట్ ఓపెన్ అయింది. చూద్దాం కాసేపు తర్వాత ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుందో ఫస్ట్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో, కాకపోతే నిఫ్టీ ఏమవుతుంది, ఇక్కడ నిఫ్టీ బుల్లిష్నెస్ చూపిస్తుంది ఈ లెవెల్ దగ్గర. సో అఫ్ కోర్స్ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది, యాక్చువల్ గా షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు, కాకపోతే మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దదైపోతుంది. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ పైన పెట్టుకోవాలి నిఫ్టీలో, టార్గెట్ ఏమో 50 పాయింట్స్ వస్తుంది. అలాంటప్పుడు తీసుకోకుండా ఉండడమే బెస్ట్. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది, సో అది కూడా ఇంపార్టెంటే కదా. సో నిఫ్టీలో మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఇచ్చి బౌన్స్ అవ్వచ్చు. అండ్ దెన్ ఓవరాల్ ట్రెండ్ కూడా ఎలా ఉంది చూడండి, పాస్ట్ 2 days నుంచి అయితే మార్కెట్ రికవర్ అవుతున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ క్లోజింగ్ ఏమో సిపిఆర్ పైన అయింది, ఎప్పుడు మొన్న అంత అయింది, నిన్న కూడా అంత అయింది. సో మనం బుల్లిష్ ట్రెండ్ ఎక్కువ చూసుకోవాలి. సో నిఫ్టీ రాదర్ దెన్ దిస్ లెవెల్ ఇది బ్రేక్అవుట్ అయితే 20 EMA అండ్ దెన్ ఆర్ఎన్పిఆర్ బ్రేక్అవుట్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. లేదంటే ఇక్కడ కొంచెం డిస్కౌంట్ ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ రిజెక్షన్ చూపిస్తే అప్పుడు మేబీ ఇక్కడ షార్ట్ ఎంట్రీ, బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ఇంక ఇప్పుడు అయితే సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, కానీ ఇప్పుడు సపోర్ట్ దగ్గరకు వస్తుంది కదా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అని అడగొచ్చు మీరు. కాకపోతే నిఫ్టీ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అయితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు నో ట్రేడింగ్ జోన్, సో మన అనాలిసిస్ ప్రకారం. సో ఇప్పుడైతే ఎటువంటి ఎంట్రీస్ అయితే ఏమీ లేవు. సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ ట్రెండ్ అయితే ఏంటి, పాస్ట్ 2-3 days నుంచి కూడా ట్రెండ్ అనేది అసెండింగ్, లైక్ సిపిఆర్ కూడా అసెండింగ్ ఉంది కాబట్టి సో సిపిఆర్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. కానీ అట్ ది సేమ్ టైం నేను లాంగ్ వెళ్తానంటే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే నిఫ్టీ ఇంకా రిజెక్షన్ దగ్గర ఉంది. సో ఏదైనా జరగచ్చు, వయసు వస్తాయి. ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ ఇంకా స్ట్రాంగ్ ఉంటే సెల్లర్స్ కిందకి పుష్ చేయొచ్చు, లేదు బ్యాంక్ నిఫ్టీ బయర్స్ స్ట్రాంగ్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ బయర్స్ పైకి తీసుకెళ్లొచ్చు, ఏదైనా జరగచ్చు. సో ప్రెసెంట్ అయితే ఎటువంటి ఎంట్రీ అయితే లేదు. టైం అయితే 9:40 అయింది, 9:37. 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఉంది కదా నిఫ్టీ, అక్కడ నుంచి రిజెక్షన్ అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చిన్న క్యాండిల్ వస్తే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ పైన పెట్టుకుంటే 53 పాయింట్స్.
సో కరెక్ట్ కాదు ఆ ఎంట్రీ అనేది. సో ఇక్కడ ఏమైనా చిన్న క్యాండిల్ వస్తే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాము. కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీకి సిపిఆర్ సపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా సిపిఆర్ నుంచే బౌన్స్ అయ్యి పైకి వెళ్ళింది. సో ప్రెసెంట్ అయితే ఇంకా ఎటువంటి ఎంట్రీ అయితే ఏం లేదు. సో నిఫ్టీ 20 ఎంఏ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మార్నింగ్ మార్క్ చేసుకున్నాం కదా డైలీ టైం ఫ్రేమ్లో. చూడండి ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ నుంచే రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. సో 20 ఎంఎం డైలీ టైం ఫ్రేమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది చేంజ్ అవుతున్న కొద్దీ మనం కూడా మారుస్తూ ఉండాలి, అది ఇంపార్టెంటే. సో ఇక్కడ నుంచి బిగ్ క్రాష్ వస్తే రావచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే 20 ఎంఏ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగిందో అప్పటి నుంచి మార్కెట్ అనేది బిగ్ ఫాల్ అయితే ఉంటుంది. అది సపోర్ట్ తీసుకున్నా కానివ్వండి, రెసిస్టెన్స్ కానివ్వండి. కానీ ప్రెసెంట్ అయితే ఇంకా ఇటువంటి ఎంట్రీ ఏం తీసుకోవట్లేదు నేను. ఓకే, సో వెళ్ళినవన్నీ కొంచెం రిజెక్షన్ పైకి వెళ్ళి చిన్న రెడ్ బార్ ఏమైనా వచ్చినా లేదంటే బ్రేక్అవుట్ అయినా అప్పుడే ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీకి అయితే సిపిఆర్ సపోర్ట్ ఉంది. ప్రెసెంట్ అయితే షార్ట్ ఎంట్రీ వెళ్ళడానికి ఛాన్స్ ఏం లేదు. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ దగ్గరకు వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ అయితే మేబీ పైకి వెళ్ళొచ్చు మార్కెట్. అండ్ ఇక్కడ కూడా స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ కూడా సపోర్ట్ కింద ఉండొచ్చు. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గరకు వచ్చింది కాబట్టి పర్వాలేదు. నేనైతే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను ఈ క్యాండిల్ బుల్లిష్ అయితే. అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను. సో 130 దగ్గర ఓకే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. కొంచెం లేట్గా అయితే ట్రిగ్గర్ అయింది అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్. ఓకే బ్యాడ్ లక్ ఇది. ఆల్మోస్ట్ షార్ట్ ఎంట్రీ అంబుష్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, ఇమీడియట్ గా ట్రిగ్గర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే బేరిష్ ట్రెండ్, ఇంకా మనం ఏం చేయలేము. ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ ఇక్కడ నుంచి ఏమైనా గ్రీన్ క్యాండిల్ అయితే మేబీ నిఫ్టీ కూడా ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఫాస్ట్ గా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది వితౌట్ మీకు ప్రీమియం ఛానల్ కూడా అప్డేట్ చేయలేదు. సో చూద్దాం ఇక్కడ నుంచి ఏమన్నా బౌన్స్ అవుతుందేమో. సో షార్ట్ ఎంట్రీ తీసుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది. సో స్టాప్ లాస్ 110 పెట్టుకున్నాను, 47,800 కాల్ ఆప్షన్. సో నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ బ్రేక్అవుట్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, అందుకే ఎంట్రీ తీసుకున్నాను. సో ఇంక ఇది కూడా అయిపోతే ఇంకా ఎగ్జిట్ అయిపోతాను ఈ ట్రేడ్. సో స్టాప్ లాస్ నేనైతే 110 పెట్టుకున్నానండి స్టాప్ లాస్. సో సిపిఆర్ సపోర్ట్ అయితే ఇస్తుంది నిఫ్టీ. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు, సపోర్ట్ ఇస్తుంది. సో ఇది ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మేబీ నిఫ్టీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. కానీ నేనైతే ఇంకా చేసేది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అయితే అంబుష్ ఎంట్రీ మిస్టేక్తో అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము. అంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి లాంగ్ టైమ్ సపోర్ట్ తీసుకుంటాం. ఇక్కడ రాగానే ఎంట్రీ తీసుకున్నాం, కానీ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ అయితే బ్రేక్ డౌన్ అయింది. సో ఇప్పుడు చూడాలి, నిఫ్టీకి సిపిఆర్ కూడా యావరేజ్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ అన్న నెక్స్ట్ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ డౌన్ అయితే అప్పుడు మేబీ మార్కెట్ కిందకి రావచ్చు, లేదు సపోర్ట్ ఇస్తుందో మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ప్రెసెంట్ అయితే నెగిటివ్లోనే ఉన్నాము. సెకండ్ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ కాస్ట్గా ట్రేడ్ అవుతుంది. సో 75 దగ్గర యావరేజ్ అయింది. నా స్టాప్ లాస్ వచ్చి 110. సో ఈ ట్రేడ్లో రిస్క్ వచ్చి 10,000. సో ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ చేసింది ఇక్కడ సిపిఆర్ని, కానీ ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 3,000 ప్రాఫిట్లోకి వచ్చింది సెకండ్ ట్రేడ్. S&P సపోర్ట్ ఇస్తుంది. నిఫ్టీ కూడా ఇంకా కరెక్ట్గా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మార్కెట్ అయితే కిందకి రావచ్చు. సో మళ్ళీ 3,000 నుంచి కాస్ట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో బ్యాడ్ లక్ ఇక్కడ S&P అయితే సపోర్ట్ ఇస్తుంది ప్రెసెంట్. సో నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, 12,000 అలా లాస్లో ట్రేడ్ అవుతుంది. సో మేబీ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చేమో అనుకుంటున్నాను, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా కొంచెం టైట్గానే పెట్టుకున్నాను. 110 పెట్టుకున్నాను, ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి. సో చూద్దాము అయిపోయిన తర్వాత అప్డేట్. సో నిఫ్టీ అయితే సిపిఆర్ని బ్రేక్అవుట్ చేయలేదు ఇంకా. నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఆల్మోస్ట్ 13,500 నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. సో చూద్దాము బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ ఇప్పుడు 20 ఎంఏ ఉంది రిజెక్షన్, లాస్ట్ రిజెక్షన్. సో ఇంకొక 20 పాయింట్స్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఈ లోపు ఈ సిపిఆర్ కానీ నెక్స్ట్ 20 ఎంఏ కానీ ఏమైనా బ్రేక్ డౌన్ ఇస్తే మనకి టార్గెట్ అయితే వస్తుంది. సో చెప్పాను కదా ఈ లెవెల్ ఇస్తే రిజెక్షన్ ఇవ్వచ్చు అని. సో అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, కానీ ఫర్దర్ గా సెల్లర్స్ కూడా కిందకి రావాలి, పుష్ చేయాలి కిందకి. సో ఆల్మోస్ట్ మళ్ళీ 1000 రూపీస్ గా గ్రీన్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. చూద్దాం ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ లేకపోతే మార్కెట్ పైకి వెళ్దో కిందకే వస్తుంది. నిఫ్టీ కూడా సిపిఆర్ని బ్రేక్అవుట్ చేయొచ్చు.
ఫర్దర్గా ఎటువంటి ఫాల్ అయితే లేదు, కన్సల్టేషన్ అవుతుంది ఈ ప్లేస్ దగ్గర. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ అయితే ఇంకా సిపిఐ అయితే బ్రేక్అవుట్ చేయలేదు ఇంకా. ఓకే, సో చూద్దాము. ప్రెసెంట్ అయితే కాస్ట్ 500 700 అలానే ట్రేడ్ అవుతుంది. సో వస్తుంది ఫాలో త్రూ, ఒక రెడ్ బార్ అయితే వచ్చింది. సో చూద్దాం, ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో మీకు ఫస్ట్ టార్గెట్ 50 ఇచ్చాను కదా, సో 50 వస్తే స్కాల్పర్స్ తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 60 అలా ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ నిఫ్టీ అయితే బ్రేక్ డౌన్ అయింది. నిఫ్టీ కూడా ఫస్ట్ టార్గెట్ మీకు 170 ఇచ్చాను కదా, 165 ట్రేడ్ అవుతుంది. 170 వస్తే తీసుకోవచ్చు. స్కాల్పర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఆప్షన్ బయర్స్ కి నిఫ్టీ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో 170 వచ్చింది, 155 నుంచి ఒక 15 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. వేరేజ్ ఆప్షన్ సెలర్స్ కి అయితే ఇంకా ఇది 60 దగ్గర ఉంది, 50కి వస్తే ఫస్ట్ టార్గెట్ ఇచ్చాను. సో చూద్దాం, ఇదైతే కొంచెం స్లోగానే ట్రేడ్ అవుతుంది ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ S1 అయితే బ్రేక్ డౌన్ అవ్వాలి, సో అప్పుడే మనకి గుడ్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. గ్రీన్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ, సపోర్ట్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే ఉంది. నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది, వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ అంతగా లేదు. సో S&P తర్వాత బ్రేక్ డౌన్ రావాలి ఇక్కడ నుంచి, అప్పుడే మనకి మార్కెట్ కిందకి రావచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో అయితే ఉంది, కానీ మార్కెట్ 20 EMI ఆల్రెడీ టచ్ చేసింది కదా, మార్కెట్ బేరిష్ గా ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే నిఫ్టీ కూడా సెంట్రల్ పివట్ బ్రేక్అవుట్ అవ్వక ముందే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అవగానే తీసుకున్నాము, అంటే ట్రెండ్ ప్రకారం తీసుకున్నాము. సో కానీ ఇప్పుడు మార్కెట్ స్టాప్ లాస్ అయితే కొంచెం చిన్నది ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఆల్మోస్ట్ మళ్ళీ 2000 గ్రీన్ లోకి వచ్చింది, 1500. సో మన ఎంట్రీ 75 దగ్గర ట్రిగ్గర్ అయింది, 75 కి దగ్గరలోనే ఉంది. ఇది ఇంకొక 5 పాయింట్స్ వస్తే కాస్ట్ కూడా వచ్చేస్తుంది. సో మనకి బ్రేక్ డౌన్ రావాలి. ఈ 20 EMA కానీ ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ నుంచి అయినా బ్రేక్ డౌన్ వస్తే అప్పుడు మార్కెట్ ఫర్దర్ గా కిందకి రావచ్చు. లేదు బ్రేక్అవుట్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ పైకే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే నిఫ్టీ ప్రాపర్ గా బ్రేక్ డౌన్ అయితే అవ్వలేదు. సో చూద్దాము, ఈ 20 EMA రెసిస్టెన్స్ ఇస్తే మనకి ఓకే, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ బార్ అయితే రెడ్ బార్ ఉంది, కానీ అంత పెద్ద రెడ్ బార్ ఏం కాదు, జస్ట్ నార్మల్ బార్ అది అంతే. సో చూడాలి, ఫాలో త్రూ మనకి ఇంకా కిందకి వస్తే మనకి టార్గెట్స్ వస్తాయి. ప్రెసెంట్ మళ్ళీ 1000 రూపీస్ నుంచి 4000 అలా ట్రేడ్ అవుతుంది. లో ఎంత వరకు వెళ్ళింది ఇప్పటి వరకు? ఇది లో 53.80 వరకు వెళ్ళింది. సో అది బ్రేక్ చేయాలి ఇంకా. సో స్ట్రెంత్ ఇక్కడ లేదు, ఇక్కడ సెల్లర్స్ కి స్ట్రెంత్ చూసారా, లాస్ట్ 2 క్యాండిల్స్ కూడా చిన్న మైనర్ రెడ్ క్యాండిల్సే. సో బిగ్ రెడ్ బార్ వచ్చి లోన్ బ్రేక్ చేయాలి, అప్పుడు ఇంకా స్ట్రెంత్ ఉన్నట్టు. సో ప్రెసెంట్ అయితే ఇంకా అక్కడే ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 60 దగ్గర ఉంది. 53కి వెళ్తే మేబీ లోన్ ఇంకా బ్రేక్ డౌన్ చేయొచ్చు, కానీ వెళ్ళట్లేదు. సో బయర్స్ అయితే అగ్రెసివ్ గా వస్తున్నారు ఇక్కడ. సో మొమెంటం ఇక్కడ ఓన్లీ బయర్స్ అయితే ఉంది. సో లో అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, కానీ అగ్రెసివ్ గా 3 బార్స్ అయితే రెడ్ బార్స్ వచ్చాయి. సో చూడాలి, లో అయినా బ్రేక్ డౌన్ అయితే ఓకే. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 5700 అలా ట్రేడ్ అవుతుంది. 53 క్రాస్ అయింది లో అయితే. సో ఇందాక వరకు 53.85 సంథింగ్ వెళ్ళింది కదా, సో ఇప్పుడైతే 50.45 వరకు వచ్చింది. సో జస్ట్ 45 పాయింట్స్ అయితే మిస్ అయింది ఫస్ట్ టార్గెట్ కి. సో ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 50 దాటేసింది, 47 వరకు వెళ్ళింది అనుకోవడంలో. సో ఫస్ట్ టార్గెట్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. 46.65 అయితే అయింది. సో నా ట్రేడ్ వచ్చి ఆల్మోస్ట్ 7000 ప్రాఫిట్ అయితే వచ్చింది సెకండ్ ట్రేడ్ లో. సో ఫస్ట్ ట్రేడ్ మన అంబుష్ ఎంట్రీ ఇమీడియట్ గా ఫాస్ట్ గా ట్రిగ్గర్ అయిపోయింది స్టాప్ లాస్, దానివల్ల అయితే ప్రెసెంట్ రెడ్ లో ఉంది, లేదంటే మనం ఇంకా 6000 7000 గ్రీన్ లోనే ఉందాము. సో లక్ ఏంటంటే మీకు ఇంకా అప్డేట్ చేయలేదు, ఇది రిస్కీ ట్రేడ్ అని. కొంచెం అంబుష్ ఎంట్రీ అంటే ఏంటంటే క్యాండిల్ గ్రీన్ అవ్వక ముందే ఎంట్రీ తీసుకోవడం, దాన్ని అంబుష్ ఎంట్రీ అంటారు. సో అంబుష్ ఎంట్రీ కూడా పర్వాలేదు ఒక్కొక్కసారి, ఎందుకంటే గుడ్ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లెవెల్ 20 EMA టచ్ అయింది కదా, ఇక్కడ ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి గ్రీన్ క్యాండిల్ దగ్గరే, ఇక్కడ నుంచి ఇదంతా ఫాల్ ఉంది కదా. సో ఇలాంటి కైండ్స్ ఆఫ్ మూమెంట్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ అయితే అంబుష్ ఎంట్రీలో కూడా వస్తాయి. రిస్క్ మేనేజ్మెంట్ బాగుంటుంది. ఓకే, రాదర్ దన్ క్యాండిల్ క్లోజ్ కొన్ని సినారియోస్ లో హై ప్రాబిలిటీ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో ట్రెండ్ అంటే బుల్లిష్ గా ఉంది కాబట్టి, సో ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతలా తీసుకోలేదు, ఎందుకంటే ఆ టైంలో నిఫ్టీ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో సెకండ్ టైం సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే నిఫ్టీ ఆ రెసిస్టెన్స్ దగ్గర లేదు, నిఫ్టీ 10 o'clock సపోర్ట్ దగ్గర వచ్చింది, ఆల్మోస్ట్ సిపిఐ దగ్గరికి అయితే వచ్చింది. సో అందుకు తీసుకున్నాను, కానీ ఏమైందంటే ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. సో సెకండ్ ట్రేడ్ 1 సిపిఆర్ బ్రేక్అవుట్ అవగానే తీసుకున్నాము, కానీ ఇది కూడా S1 ప్యూర్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. బ్రేక్ డౌన్ అయితే ఎటువంటి బ్రేక్ డౌన్ లేదు. సో ఫస్ట్ టార్గెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్
గ్రీన్ క్యాండిల్ అగ్రెసివ్గా చూడండి, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ ఫైట్ చేసాయి? ఇక్కడ 2 క్యాండిల్స్ ఫైట్ చేసాయి, ఇక్కడ 3 క్యాండిల్స్ ఫైట్ చేసాయి. ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ ని తినేసింది. అంటే ఏంటి, ఇక్కడ బయర్స్ అయితే కొంచెం అగ్రెసివ్గా ఉన్నారని. సో ఆల్మోస్ట్ 46 వరకు వెళ్ళి మళ్ళీ 61 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి అయితే స్టాప్ లాస్ కోసం, లేదంటే ఇంకా టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. మార్కెట్ ఇప్పుడు అంటే సైడ్ వేస్గా ఉంటే పర్వాలేదు, సైడ్ వేస్గా ఉన్నా కిందకు వచ్చినా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ ఎప్పుడు లాస్ వస్తుంది అంటే సిపిఎన్ బ్రేక్అవుట్ చేసి మార్కెట్ పైకి వెళ్తే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. సో వెయిట్ చేయాలి. మీకైతే రిస్క్ 1% ఉంటుంది కాబట్టి మీరు ఏం ప్రాబ్లం లేదు, వెయిట్ చేయండి. సో అయితే స్టాప్ లాస్ 120 కోసం వెయిట్ చేయండి, లేదంటే 0 కోసం వెయిట్ చేయండి. ఓకే. సో నిఫ్టీ బ్రేక్అవుట్ అయిపోతుంది సిపిఆర్ నుంచి, అండ్ దెన్ 20 ఎంఏ నుంచి బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఎక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయిపోతే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 60 దగ్గర ట్రేడ్ అవుతుంది, 5000 గ్రీన్ అలా ట్రేడ్ అవుతుంది సెకండ్ ట్రేడ్. సో చూద్దాం ఏమవుతుందో. సో అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. సో నిఫ్టీ పైకి తీసుకెళ్లిపోతుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ అగ్రెసివ్ గా మూవ్ అయితే అవుతుంది నిఫ్టీ. సో బయర్స్ అయితే వస్తున్నారు. సో స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వచ్చేమో. 85, 77. సో స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకున్నాను. కాస్ట్ 10,000 లాస్ అయితే వచ్చింది ఈ ట్రేడ్ లో. ఈ ట్రేడ్ లో కాదు, ఫస్ట్ ట్రేడ్ లో లాస్ వచ్చింది. సో సెకండ్ ట్రేడ్ అయితే అప్డేట్ చేసుకున్నాం స్టాప్ లాస్, ఎందుకంటే నిఫ్టీ అగ్రెసివ్ గా మూవ్ అయింది కదా. మీరైతే హోల్డ్ చేయొచ్చు, పర్వాలేదు. 120 నాకైతే ఆల్రెడీ 1% హిట్ అయిపోయింది కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. మళ్ళీ తీసుకుంటాను, ఒకవేళ ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ 20 ఎంఏ నుంచి రిజెక్షన్ అయినా జరిగితే మళ్ళీ తీసుకుంటాను సెకండ్ టైం. లేదంటే ఇక్కడ సిపిఐ నుంచి అయినా రెడ్ క్యాన్లు వస్తే అప్పుడు తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే 20 ఎంఏ రెసిస్టెన్స్ ఇస్తుంది. సో మీరైతే హోల్డ్ చేయండి, పర్వాలేదు. నేను ఏంటంటే రిస్క్ మళ్ళీ 20,000 వస్తుంది కదా, తర్వాత తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను, ఎగ్జిట్ అయ్యాను. సో నెక్స్ట్ ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా 20 ఎంఏ దగ్గర అండ్ దెన్ సిపిఆర్ దగ్గర. సో మేబీ మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా రివర్సల్ ఉంటుందేమో అని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను. సో అక్కడే యాడ్ చేశాను యావరేజ్ 420, 53 ఆల్మోస్ట్ ఇప్పుడే యాడ్ చేశాను. 54 దగ్గర అయినట్టుంది యావరేజ్. సో మిస్టేక్ ఏం చేశాను, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ యాడ్ చేయడం అనేది మిస్టేక్ చేశాను ఇక్కడ. సో కొంచెం దీనివల్ల లాస్ అయితే పెద్దది రావచ్చు. ఇప్పుడు నా స్టాప్ లాస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ పైన ఉంటుంది స్టాప్ లాస్, లేదంటే డే హై దగ్గర పెట్టుకుంటాను. సో స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో 53 దగ్గర అయింది కాబట్టి స్టాప్ లాస్ అయితే ఇప్పుడు 76 ఎంతో పెట్టుకోవాలి, కాస్ట్ దగ్గర 77. సో మీరైతే 120 పెట్టుకోండి. ఓకే, మీరైతే నా క్లోజ్ చేయలేదు కాబట్టి 120 పెట్టుకోండి. సో నేను అంటే క్లోజ్ చేసి మళ్ళీ యాడ్ చేశాను కాబట్టి కొంచెం అయితే పెరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రీమియం డీకే వల్ల ఉంటుంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇక్కడ. సో లోన్ బ్రేక్అవుట్ చేసింది కదా, ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో అందుకే సో చూద్దాం. సో ఎంట్రీ హిట్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయితే నా లాస్ వచ్చేసి 20,000 అండ్ దెన్ డేని క్లోజ్ చేస్తాను. సో లేదు, రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో మేబీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చేమో. సో 11,000 అలా ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్ అయితే ఎంటీఎం ఓవరాల్ గా. సో స్టాప్ లాస్ 78, 390 క్వాంటిటీస్. సో చూద్దాము. సో 53 యావరేజ్ అయినట్టు, 53 దగ్గర బై చేసినట్టు ఇది. సో 390 ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది, 390 ఇంటూ 53. సో క్లోజ్ టు 20,670 వస్తుంది ప్రాఫిట్. సో ఈ కింద పొజిషన్ ఏంటంటే ఇది జస్ట్ నార్మల్ క్యాపిటల్ హెడ్జింగ్ కోసం చేసుకున్నాను అంతే. సో 300 క్వాంటిటీస్ 1.70 దగ్గర బై చేశాను, ఎందుకంటే కాల్ ఆప్షన్ క్యాపిటల్ కావాలి కాబట్టి. సో 390 అయితే నాకు అంత క్యాపిటల్ 390 క్వాంటిటీస్ సెల్ చేసి అంత. సో చూద్దాం. స్టాప్ లాస్ అయితే 78 పెట్టుకున్నాను, 78 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. యాక్చువల్గా ఇది ఇనిషియల్గా 430 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, ఆ తర్వాత క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో 75, 76 వస్తుంది కదా, స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను. సో 30 క్వాంటిటీస్ ఎగ్జిట్ చేసి 390 అయితే ఉంచాను. ఈ 390 ఒకవేళ 50 పాయింట్స్కి 0కి మూవ్ అయితే మనకి టార్గెట్ అయితే 1:2 వస్తుంది. సో చూద్దాం ఇక్కడ నుంచి బేరిష్నెస్ వస్తుందో బులిష్నెస్ వస్తుందో. సో నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అక్కడ నుంచే రిజెక్షన్ జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 20 ఎంఏ నుంచే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో చూద్దాము. అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. అఫ్కోర్స్ వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో అంటే లైవ్లో ఎమోషన్స్ చూస్తారని అంతే. సో మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, ఇమీడియట్ గా ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఆ తర్వాత అక్కడే జరుగుతుంది కన్సోలిడేషన్. సో ఎంటైర్ డే ఇప్పుడు మిగతా హాఫ్ డే కూడా సెకండ్ హాఫ్ కూడా సైడ్ వేస్ గా ఉంటే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ 75 దగ్గర ఉన్నది, మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి కాస్ట్ మళ్ళీ లేట్ గా తీసుకున్నాను, 53 దగ్గర మళ్ళీ తీసుకున్నాను ఇక్కడ రెడ్ క్యాండిల్ చూసి కన్ఫర్మేషన్ కోసం. లేదు ఒకవేళ ఉంచుంటే 120 వరకు అంటే కొంచెం వైడర్ స్టాప్ లాస్ పెట్టుకునే ఛాన్స్ అయితే నాకు ఉందును, కానీ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. 110 స్టాప్ లాస్ పెట్టుకునే ఛాన్స్ లేదు. 78 హిట్ అయిపోతే నాకు లాస్ అయితే మాక్సిమం లాస్ వచ్చేస్తుంది అండ్ దెన్ డేని క్లోజ్ చేస్తాను.
మీరైతే 120 ఉంచుకోండి, ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా సైడ్ వేస్గా మూవ్ అయింది అనుకోండి, 120 హిట్ అవ్వకపోతే మీరు గ్రీన్లోనే ఉంటారు. సో లో ఎంత వరకు వెళ్ళింది ఇప్పటి వరకు డెప్త్ చూసుకుంటే, సెకండ్ హెడ్ అయితే అఫ్ కోర్స్ 3000 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. లో అయితే 41.90 వరకు వెళ్ళింది, ఇప్పుడు 45 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 40 క్రాస్ అయితే ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ అయితే రావచ్చు. సో మార్కెట్ లో ఏం జరగట్లేదు, మనం అనుకున్న వ్యూ ప్రకారం అయితే బేరిష్ గా S1 ప్యూర్ నుంచి ఏమి డౌన్ అయితే లేదు, కాకపోతే సైడ్ వేస్ గా ఉండడం వల్ల ఆప్షన్ సెల్లింగ్ ప్రాఫిట్ వస్తుంది అంతే. సో దీనికి మనం చేసిందంటూ ఏం లేదు. సో జస్ట్ మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచే కామ్ గా ఉన్నాం అంతే. స్టాప్ సైడ్ వేస్ గా ట్రేడ్ అవుతుంది. సో సెకండ్ హెడ్ ఆల్మోస్ట్ 3500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇందాక కూడా సెకండ్ టైం తీసుకున్నప్పుడు 5000 ప్రాఫిట్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా అంతే ఆల్మోస్ట్ 6000 గ్రీన్ అయితే ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేస్తానంటే ఇంకేం అప్డేట్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ స్టాప్ లాస్ టైట్ గా పెట్టుకున్నాను. మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తే ఈజీగా హిట్ అయిపోద్ది. సో చూడడం తప్ప ఇంకేమీ చేయలేను, వెయిట్ చేయాలి అంతే. సో 30 మాక్సిమం 0 అవ్వాలి, 0 అయితే గుడ్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో ప్రెసెంట్ అయితే 6000 ప్రాఫిట్ లో ఉంది. సో 8500 గ్రీన్ లో అయితే వచ్చింది. సో మార్కెట్ అగ్రెసివ్ గా ఫాల్ అవుతుంది. సో ఓవరాల్ MTM వచ్చేసి మైనస్ 1000 రూపీస్కి అయితే వచ్చింది, 9000 అయితే ట్రేడ్ అవుతుంది. సో ఫైనల్ గా గ్రీన్ అయితే చూసాను నేను, ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది, 1:1 అయితే హిట్ అయింది. సో స్టాప్ లాస్ ఎటువంటి అప్డేషన్ లేదు, వెయిట్ చేస్తాను. 15,000కి వస్తే అప్పుడు మేబీ ఆలోచించాలి స్టాప్ లాస్ పెట్టుకోవాలా లేదంటే ఏంటన్నది. ప్రెసెంట్ అయితే 20,000 రిస్క్ అలాగే ఉంది. సెకండ్ రేట్ అయితే 10,000 గ్రీన్ లో ఉన్నాము. ఓకే, ఇక్కడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది కదా, నిన్నటి లో ఉంది, ఇక్కడ నుంచి లో నుంచి పైకి అయితే మార్కెట్ వెళ్ళింది. సో ఇంకా ఏం చేస్తున్నానంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. అయితే లాస్ ఇంకా 10,000 వస్తుంది ఈ రోజుకి. సో ప్రెసెంట్ అయితే 9,500 అలా ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ ఇందాక 53 అక్కడ ట్రిగర్ అయింది కదా, సో 53 దగ్గర పెట్టేసుకున్నాను స్టాప్ లాస్. సో 53 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను, 10,000 లాస్ తో ట్రేడ్ ని క్లోజ్ చేస్తాను. సో ఈరోజు సమ్వాట్ ట్రిక్కీ డే అని అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మరి ఇదంతా సపోర్టే కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటే పర్వాలేదు, లేదు ఇక్కడ నుంచి బౌన్స్ అయింది అనుకోండి, సపోర్ట్ తీసుకొని 20 MN బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. సో అండ్ స్టాప్ లాస్ కూడా 2 టైట్ 53 వరకు వెళ్ళిపోయినప్పుడు 53 నుంచి 78 ఈజీగా వెళ్ళిపోద్ది. సో నేనైతే ఇంకా లాస్ తో క్లోజ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ప్రాఫిట్స్, అదే చెప్తాను స్టార్టింగ్ నుంచి కూడా. సో ప్రాఫిట్స్ ఏమో అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి 0కి వెళ్తే మనకు గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 50 హిట్ అయిపోయి ట్రైలింగ్ స్టాప్ లెస్ హిట్ అయిపోయి 60 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావచ్చు, అదైతే జరగచ్చు. కానీ చెప్తున్నాను కదా, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై ప్రాఫిట్స్, ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ద లాస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ప్రీవియస్ సెషన్ లో, అండ్ ఇక్కడ అబ్నార్మల్ క్యాండిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ నిన్న 10 o'clock కి. సో ఏదైనా జరగవచ్చు ఇక్కడ నుంచి, మళ్ళీ ఈ లెవెల్ ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్తే ఏదైనా జరగవచ్చు. ఓకే, సో ఇంకా నేనైతే ఎగ్జిట్ అయిపోతాను, 53 హిట్ అయిపోతే 10,000 లాస్ తో ఎగ్జిట్ అయిపోతాను. సో ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచి 3 క్యాండిల్స్ 50 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి అక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ స్వింగ్స్ అయితే జరిగింది. సో మార్కెట్ వీక్ గా ఉంటే మార్కెట్ కిందకి రావచ్చు, లేదు ఇక్కడ నుంచి బయర్స్ అగ్రెసివ్ గా పుష్ చేస్తే ప్రైస్ అయితే పైకి వెళ్తుంది. ఓకే, సో ఇంకా ట్రేడ్ అయితే 2008 అలా ట్రేడ్ అవుతుంది. సెకండ్ రేట్ ఓన్లీ 8,000 ప్రాఫిట్. సో పైకి వెళ్ళకూడదు మార్కెట్, అప్పుడే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అది. సో బౌన్స్ అయితే ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఇక్కడ లో చాలా ఇంపార్టెంట్ చెప్పిన కదా, అక్కడ నుంచే పైకి వెళ్తుంది మార్కెట్. సో ఆల్మోస్ట్ ఇంకొక 10 points అనేది హిట్ అయిపోతే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోద్ది. మీరైతే ఉంచుకోండి 120 వరకు ఉంచుకోండి, ఎందుకంటే మార్కెట్ ఇప్పటి నుంచి సైడ్ వేస్ గా ఉన్నా సరే ఇక్కడ నుంచి మీకైతే ప్రాఫిట్ రావచ్చు. సో ఇంకొక 10 points ఉన్నాయి. సో చూద్దాము, 53 వస్తే ఎగ్జిట్ అయిపోతుంది. నిఫ్టీ కూడా అంతే, సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది నిఫ్టీ. సో 2 o'clock అప్డేట్, టైం 1:56 అయింది. సో వర్జిన్ సిపిఆర్ దగ్గరికి వచ్చింది, సెంట్రల్ ప్యూర్ దగ్గరికి. సో ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఏమైనా బౌన్స్ అవుతుందేమో చూడాలి. నిఫ్టీ అయితే ఇంకా అక్కడ కన్సోలేషన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఓకే, సో మన ఓవరాల్ MTM వచ్చేసి ఇప్పుడు 8,000కి వచ్చింది. సో సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 18,500 ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకా మాక్సిమం రివార్డ్ ఎంత ఉంటుంది ఇందులో, మహా అయితే ఒక 2,000 ఉంటుంది. 2,000 కోసం టైం అయితే ఇంకా 2 అయింది, 1.5 hour వెయిట్ చేయాలి 2,000 కోసం. సో వెయిట్ చేయనట్టు పేషెన్స్ గా అయితే ఉండాలి ట్రేడింగ్ లో. కాకపోతే ఇప్పుడు లాస్ వస్తే -10,000 అనుకున్నాం కదా, 8,000 నుంచి -10,000 అంటే
డ్రాబ్యాక్ ఆల్మోస్ట్ 18,000 రిస్క్ అయినట్టు. సో ప్రాఫిట్స్ రిస్క్ చేస్తాను. సో పోతే ఈ 7,500 పోయేలాగా స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకున్నాను. సో స్టాప్ లాస్ 26 దగ్గర పెట్టుకున్నాను. 26 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. అంటే ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు, ఈ రోజు బ్రేక్ ఈవెన్ ట్రేడ్ అన్నట్టు. ఓకే, సో చూద్దాం, అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను నేను మీకు. సో ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచే సపోర్ట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది కదా, అక్కడి నుంచే సపోర్ట్ తీసుకొని పైకి బౌన్స్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గరే కన్సాలిడేషన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 9,000 ట్రేడ్ అవుతుంది. సెకండ్ ట్రేడ్ 19,000 ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకొక 4.65 ఉన్నాయి. ఇంకా మార్కెట్ అయితే ఇంకా 1 అవర్ ఉంది క్లోజ్ అవడానికి. సో లో అయితే 3.35 వరకు వెళ్ళింది. సో స్టాప్ లాస్ అయితే 26 దగ్గర పెట్టుకున్నాను. చూద్దాం, పర్వాలేదు, 26 హిట్ అయినా సరే లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు కాబట్టి వెయిట్ చేద్దాం ఆ 4 పాయింట్స్ కోసం కూడా. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఈ స్వింగ్ S1 ప్యూర్ బ్రేక్ అయితే అప్పుడు మేబీ స్టాప్ లాస్ హిట్ అవచ్చేమో, చూద్దాం ఏమవుతుందో. సో చెప్పాను కదా, ఇది బ్రేక్అవుట్ అయితే S1 ప్యూర్ మార్కెట్ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. సో అండ్ లేట్ ఆఫ్టర్నూన్ 20 MA క్రాస్ అయినా సరే మూమెంటం ఏమైనా బాగుంటే లేట్ ఆఫ్టర్నూన్ బిగ్ అప్ ర్యాలీ కూడా జరగచ్చు. నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ దగ్గర ఉంది, ఎటువంటి అయితే ఏం జరగట్లేదు. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 8,500 అలా ట్రేడ్ అవుతుంది. సో లెట్ us లీవ్ ఫర్ ద మార్కెట్. ఓకే, సో నేను ఒకవేళ ఇది ఫస్ట్ ట్రేడ్ అయ్యి ఉంటే ఎగ్జిట్ అయిపోదును, కానీ ఫస్ట్ ట్రేడ్ కాదు, సెకండ్ ట్రేడ్. సో అయితే 10,000 ప్రాఫిట్ కోసం ఉండాలి, లేదంటే స్టాప్ లాస్ కోసం. సో ఎనీహౌ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నట్టు ఈ రోజు అయితే రిస్క్ ఫ్రీ మనం. సో ఫస్ట్ ట్రేడ్ లాస్ అయితే కవర్ అయిపోయినట్టే సెకండ్ ట్రేడ్లో, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా. సో ఫర్ దట్ ఐ విల్ బీ హ్యాపీ. సో చెప్తాను కదా, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ప్రాఫిట్స్, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ లాసెస్ అంతే. సో మీరు అడగొచ్చు ఇక్కడ 8,500 ఎందుకు లూజ్ అవ్వడం, బుక్ చేసుకోవచ్చు కదా అని. బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫాలో అవర్ రూల్స్ అంతే. ఓకే, అండ్ టుడే ఒకవేళ ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ తీసుకోకపోతే ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకునేవాడిని ఆప్షన్ సెల్లింగ్లో, పిఈ సెల్ చేసేటోడిని. కానీ ఆల్రెడీ 2 ట్రేడ్స్ తీసుకున్నాను కాబట్టి తీసుకోలేదు. సో లేదంటే అది ప్రెసెంట్ అయితే 16లో ట్రేడ్ అవుతుంది. నేను ఇందాక 100 వాచ్ లిస్ట్లో 100 అయితే చూశాను, 47,600. ఇప్పుడు ప్రెసెంట్ 14 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది, అది కూడా ప్రాఫిట్ అవుతుంది మనకి. బట్ ఆల్రెడీ 2 ట్రేడ్స్ తీసుకున్నాను కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా రిస్క్ అయితే చేయలేదు. ఓకే, సో టైం అయితే 2:40 అయింది. చూద్దాము, ఇంకా 1 అవర్, క్లోజ్ టు 1 అవర్ ఉంది, 45 మినిట్స్ అలా, 40 మినిట్స్ అలా. 8,500 అలా ట్రేడ్ అవుతుంది. హై అయితే 9,000 వరకు వెళ్ళింది అనుకుంటే ఇప్పటి వరకు. సో సెకండ్ ట్రేడ్లో ఆల్మోస్ట్ 20,000 ప్రాఫిట్ అయితే వచ్చింది 1:2. కానీ ఇక్కడ ఓవరాల్ అయితే 10,000 రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంకా పర్వాలేదు, 2 రూపీస్ మహా అయితే 2 రూపీస్కి వెళ్తుంది కదా. సో ఇంకొక 390 క్లోజ్ టు 800 రూపీస్ వస్తుంది. సో 10,000 వచ్చాకే క్లోజ్ చేద్దాము, లేదంటే ఈ కాంటెంట్. ఓకే, ఇక్కడ S1 ప్యూర్ అయితే రెసిస్టెన్స్ ఇచ్చింది మళ్ళీ, ఇది బ్రేక్అవుట్ అయితేనే. ఓకే, ఇంకా 2:45 అయింది టైం అయితే. సో ఈలోపు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే 3 o'clockకి సెషన్ క్లోజ్ అయిపోద్ది. సో మన టైమింగ్స్ ఓన్లీ 9 to 3 కదా. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, మైక్ ఆన్ చేస్తాను. శేఖర్ గారు ఏమైనా ట్రేడ్స్ తీసుకున్నారా మీరు, ఆర్ఎల్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? చూడండి మైక్ అయితే. సార్ వినిపిస్తుందా? చెప్పండి, వినిపిస్తుంది. ట్రేడ్ అయితే ఏం తీసుకోలేదు సార్, ఈ రోజు మార్నింగ్ తొందరగా వెళ్ళాల్సి ఉంది. వింటున్నాను, అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఓకే ఓకే, తర్వాత ఫస్ట్ ట్రేడ్ మీది అంబుష్ ఎంట్రీలో అది స్టాప్ లాస్ టికెట్ అవడం, తర్వాత వెంటనే చాలా ఫ్లక్చుయేషన్ ఉంది. అంతవరకు చూశాను, తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. అవునండి, అబ్జర్వ్ చేస్తున్నాను. అయ్యా టైం కూడా దొరకలేదు మీకు అప్డేట్ చేయడానికి. ఇది ఫస్ట్ తీసుకున్నారా? ఫస్ట్ ఎయిడ్ ఏం తీసుకోలేదు కదా. ఓకే, లేదు సార్, లేదు ఓకే సార్. ఓకే, ఇంకొకటి మీరు ఇది క్లోజ్ చేసేయచ్చు కదా సార్, ఇది సెకండ్ దీంట్లో 20,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి చేసేయచ్చు కదా అని. కానీ అయ్యా ఇంకా పర్వాలేదు, ఆల్రెడీ తీసుకున్నాను కదా. ఇంకా మాక్సిమం జీరో వెళ్ళిపోయింది, ఎందుకంటే 47,800 200 రూపీస్ ఫార్ అయిపోయింది. ఇక్కడ దాకా వెళ్ళాలి. అప్పుడు 10,000 రౌండ్ ఫిగర్ కాబట్టి 10,000 వరకు వెయిట్ చేద్దాం అని. అఫ్ కోర్స్ టార్గెట్ అయితే అయిపోయినట్టు. ఈ రోజు యాక్చువల్ 20,000 ప్రాఫిట్, ఇది కరెక్ట్ ట్రేడ్. ఇది అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల కొంచెం లాస్ అయితే వచ్చింది. వితిన్ నో టైం 30 seconds లోపల అయిపోయినట్టు సార్. అవునండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్, స్టాప్ లాస్ ఇమీడియట్ గా మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎందుకు పెట్టుకోవాలన్నది ఈ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఇమీడియట్ గా అక్కడ నుంచి క్రాష్ అయ్యి ఇంకా మోర్ దాన్ ఫస్ట్ ట్రేడ్ లోనే 20,000 లాస్ వద్దును ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకో. చెప్పండి. ఇప్పుడు వాలటిలిటీ ఇండెక్స్ అంటే దాన్ని కొంచెం ఏదైనా చెప్పగలరా? ఏదండి?
వాలటిలిటీ ఇదే మన ఇండెక్స్ దాన్ని వోల్టాలిటీ అంటే ఏం కాదండి, మార్కెట్ విత్ ఇన్ మూమెంట్స్ లో పైకి కిందకి జరగడము. దానికి ఒక ఇండెక్స్, అదే ఇండియా విక్స్ అంటారు కదా, అదే విక్స్ ఓకే ఓకే, యా ఇండియా విక్స్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే హైలో ఉన్నది. హైలో ఉంది. అంటే అవునవును, హైలో ఉంటే వాలటిలిటీ ఎక్కువ ఉన్నట్టు అంతే కదా. అవునండి అవునండి అవును. ఆ, అలాంటప్పుడు అదే. ఆప్షన్ సెల్లర్స్ కొంచెం జాగ్రత్తగా వాడాలి, లైక్ స్టాంగిల్స్ ఇవన్నీ ఆ, వాడతారు కదా. yes. బోత్ సైడ్స్ కూడా స్టాప్ లాస్ సిట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. విక్స్ చూసుకోవాలి. విక్స్ వాడినప్పుడు ఆప్షన్ బయర్స్ కి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది విక్స్ హైలో ఉన్నప్పుడు. ప్రెసెంట్ అయితే 20లో ఎంత ఉందనుకుంటా. అవును సార్, 20 ఉంది. విక్స్ వాడినప్పుడు ఆప్షన్ బయర్స్ కి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో నేను నాకు చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఒక్క క్యాండిల్లోనే హై వరకు వెళ్ళిపోయింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది, అవును అవును. మళ్ళీ ఆ తర్వాత ఈ లోదే నుంచి. ఓకే, ఎనీహౌ మనకి ఆ టాపిక్ ఏం అవసరం లేదులేండి, మనం ఓన్లీ అవును. డైరెక్షనల్ బేస్డ్ కాబట్టి ఇంకా అవేం చూసుకోవాల్సిన పని లేదు. ఇంకా 9500 దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. ఉమ్. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది 20 MA, అండ్ దెన్ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిపోతే కొంచెం ఏదైనా జరగవచ్చు. ఓకే, లాస్ట్ హాఫ్ అన్ అవర్ కదా. సో అఫ్ కోర్స్ మాక్సిమం ఛాన్సెస్ అయితే జీరో అవడానికి ఎక్కువ ఉంటుంది, హై ప్రాబిలిటీ. బట్ ఆ ప్రాఫిట్ ఆల్రెడీ 9900 వచ్చింది. సో ఎగ్జిట్ చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నాను, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఓకే, సో స్టాప్ లాస్ 2.40 పెట్టుకున్నాను, అంటే 9000 ప్రాఫిట్ వచ్చేలాగా, పైన 800 పోయేలాగా. సో చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతుందో. అయిపోయినట్టు ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది. ఓకే గైస్, 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఎగ్జిట్ అయిపోవడానికి ఇక్కడ బయర్స్ ఉండాలి మనకి. ఓకే, బయర్స్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. సో 0.55 దగ్గర బయర్స్ ఉంటారో లేదో తెలియదు, సో అందుకే స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకున్నాను. 0.80 హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను. సో 50 పాయింట్స్. ఓకే, బయర్స్ ఉన్నారు అయితే. ఓకే గైస్, డన్ ఫర్ ది డే. సో క్లోజ్ చేస్తాను, 10,000 ప్రాఫిట్ వచ్చింది, 10,089 రూపీస్. సో ఫస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము ఇక్కడ. సో ఫస్ట్ ట్రేడ్ యాక్చువల్గా మీకు చెప్పలేదు, ఫస్ట్ ట్రేడ్. సో ఎందుకంటే అంబుష్ అంటే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, స్వింగ్ లో సపోర్ట్, అండ్ దాని ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది, అందుకని చెప్పి ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ఐ మీన్ చెప్పలేదు, నేను తీసుకున్నాను ఎంట్రీ. సో ఇక్కడ ఇమీడియట్ గా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ రెడ్ క్యాన్ ఫామ్ అయింది. సో ఇమీడియట్ గా సిపిఆర్ బ్రేక్అవుట్ అవగానే అందరికీ తెలుసు అది షార్టింగ్ ఎంట్రీ అని. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాము. సో ఆప్షన్ బయర్స్ ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆప్షన్ బయింగ్ నెక్స్ట్ టైం మీ సేమ్ సెటప్ చేస్తే, సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ రాదర్ దెన్ దిస్ ఆప్షన్ బయింగ్ ఇక్కడ రిట్రేస్మెంట్ అయినప్పుడు తీసుకోండి, ఇక్కడ తీసుకోండి. సో ఈ క్యాండిల్ దగ్గర తీసుకోండి 10.5. ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ కొంచెం స్టాప్ లాస్ వైడ్గా పెట్టుకోవచ్చు కాబట్టి పర్వాలేదు. ఇక్కడ తీసుకుని స్టాప్ లాస్ సిపిఆర్ పైన పెట్టుకుంటే ఓకే. సో నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మందికి ఇక్కడ కింద వర్జిన్ సిపిఆర్ ఉంది కదా అని చెప్పి అడగొచ్చు. సో మేము మన ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఒక 80 పాయింట్స్, టార్గెట్ 160 పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ప్రీవియస్ డే లో దగ్గర 113 పాయింట్స్ వస్తుంది, ప్రీవియస్ డే లో సపోర్ట్ ఉంది, వర్జిన్ సిపిఆర్ ఉంది, మరి ఎందుకు షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం అని చెప్పి డౌట్ రావచ్చు. సో ఇది ఆల్రెడీ పార్షియల్ వర్జిన్ సిపిఆర్, ఆల్రెడీ టచ్ అయిపోయింది వర్జిన్ సిపిఆర్. సో పార్షియల్ గా టచ్ చేసిన ఈ రోజు అంతేం ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే, మీకు నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఆల్మోస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, ఈ టర్నింగ్ పాయింట్ అండ్ దెన్ ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, సో 20 mm డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపించింది, సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి ఎలా వర్జిన్ సిపిఆర్ ఒక పార్షియల్ వర్జిన్ సిపిఆర్ కాకపోయినా, నిఫ్టీ బేరిష్ గా లేకపోయినా ఈ సెటప్ అయితే తీసుకోవద్దు. మినిమం రిస్క్ రివార్డ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, 1:2 మినిమం మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. సో ఒకవేళ సెకండ్ రేట్ తీసుకోకపోయి ఉంటే నేను ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుందాను. ఓకే, బట్ స్టిల్ అది ప్రాఫిట్ అయితే వద్దును. 47,600 పుట్ ఆప్షన్ ప్రెసెంట్ ₹2 ₹3 దే ట్రేడ్ అవుతుంది. అది నేను 100 దగ్గర చూసాను ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు. సో 100 పెట్టుకుని స్టాప్ లాస్ 150 పెట్టుకుని తీసుకుని ఇంకొక 20,000 ప్రాఫిట్ వద్దు. కానీ ఆల్రెడీ ఓవర్ ట్రేడింగ్ చేస్తాను కదా అని తీసుకోలేదు. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ తీసుకోకపోయి ఉంటే కంపల్సరీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర కానీ ఈ లెవెల్ దగ్గర కానీ ఎంట్రీ తీసుకుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వర్జిన్ సిపిఆర్ అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ ఇక్కడ నుంచి అబ్నార్మల్ క్యాండిల్ ఉంది కదా, సో ఆ లెవెల్స్ అయితే పైకి పుష్ చేయొచ్చు. అఫ్ కోర్స్ అదైతే బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఆప్షన్ సెల్లింగ్ లో. సో ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఉంటుంది. ఎందుకంటే చూడండి 47,600 అన్నది ఇప్పుడు ఏటీఎం అయినా సరే ఏటీఎం కూడా జీరో అయిపోతుంది. సో మిగతా వాటిలో ఏటీఎం జీరో అవ్వదు, నిఫ్టీ కానివ్వండి నిఫ్టీ కానివ్వండి ఏటీఎం జీరో అవ్వదు. సో ఎనీహౌ దట్స్ అబౌట్ టుడే. హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. సో ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.